స్వర్ణ కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ ని స్టార్ట్ చేశాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇంతవరకు. అనేక సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అయితే ఎక్కడికక్కడ మనం చూసినప్పుడు ఇంకొక పక్కన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డాక్రా, మా సాగునీటి సంఘాలు, లేకపోతే విద్యా కమిటీలు, ఇలాంటి అనేక విధాలుగా ఏర్పాటు చేసుకున్నాం. అదే సమయంలో అందరూ కూడా భాగస్వాములు తప్ప అనుకున్న ఫలితాలు రావాలనేది ఈ ప్రభుత్వం యొక్క ప్రగాఢ విశ్వాసం, నమ్మకం. అందుకనే ఇంతవరకు పొలిటికల్ గవర్నెన్స్ అన్నప్పుడు మాటలకే పరిమితమైనప్పుడు అది కరెక్ట్ కాదు. అడ్మినిస్ట్రేషన్ ప్రజాప్రతినిధులు కలిసి చేస్తే మనం ఏదైనా సరే పొలిటికల్ మేనేజ్మెంట్ పక్క అడ్మినిస్ట్రేషన్లో డెలివరీ మెకానిజాన్ని మనం స్ట్రెంగ్త్ చేస్తామన్న ఉద్దేశంలోనే ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఈ దేశంలో ఫస్ట్ టైం. అదే మరిగా ఇప్పుడు మనం చూసిన తర్వాత చాలా మంది ముందుకు వచ్చే పరిస్థితి వచ్చారు. 1 year అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేప్పుడు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది 1575 మంది టీమ్ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. ఒక నిర్దిష్టమైన విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్. అదే సమయంలో విజన్ 2047 తయారు చేసిన తర్వాత టార్గెట్స్ కూడా ఎక్కడికక్కడ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తయారు చేశాం. కానీ ప్రాపర్ షేప్లో పెట్టి ఇది నా ఇంకా ముందు తీసుకోవడం కోసం ఇంతవరకు అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ని ఈరోజు ప్రభుత్వం ఇచ్చే ఒక సంక్షేమమే కాదు, అనేకమైనటువంటి సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. గైడింగ్, క్యాష్, సమ్టైమ్స్ సర్వీసెస్. అవి కూడా ఈరోజు పీపీపీ విధానంలో ఎక్కడికక్కడ పబ్లిక్ పీపుల్స్ సాటిస్ఫాక్షన్ కింద, పర్సెప్షన్ కింద. కలెక్టర్ ఈజ్ హ్యావింగ్ ఆల్ పవర్స్ ఎస్ పీ కలెక్టర్ డేటా అవైలబుల్. నేను ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను రాజకీయాల నుంచి వచ్చాను కాబట్టి మాకు పొలిటికల్గా కూడా చాలా ఇంపార్టెంట్. డెమోక్రసీలో ఒక పార్టీ ప్రజలకు ఒక హామీ ఇస్తాం. ఇక్కడికి వచ్చిన ఎన్డీఏ 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్రానికి ఏం చెప్తాము చేస్తాం కూడా ఒక మేనిఫెస్టో ఇచ్చాం, ప్రజలు ఇచ్చారు, ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు.